మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి 1 నుంచి 30 వరకు జరిగే మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు పొన్నం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం నుంచి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయాలన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవాలని వెల్లడించారు. విద్యార్థులు, డ్రైవర్లు, ప్రతి పౌరుడికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లను కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి జనవరి 26న ప్రశంసా పత్రాలతో సత్కరించాలన్నారు. రంగోలీ, క్విజ్, వ్యాసరచన పోటీలు, బైక్ ర్యాలీలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, వాగ్దాన్ ర్యాలీలను నిర్వహించాలని సూచించారు. జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని తొలగించాల్సిన సూచనలు చేశారు. ఆర్డీఏ సభ్యులు రోడ్డు భద్రతా కార్యక్రమాలపై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి వెల్లడించారు. గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను పిలిచి ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రచారం డిపిఆర్లకు ముందే ఒక కర్టెన్ రేజర్ కింద నేను అందరూ డిటి వాళ్ళు కోరుతారు. 33 మంది జిల్లా ఆఫీసర్స్ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రేపు కాకపోతే రేపు క్రిస్మస్ హాలిడేస్ అయితే 26 నాడు కాబట్టి 27 అందరూ కూడా అది ఆ ఏరియా కన్సర్న్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ. సో వర్క్స్ అంటే ఆ యొక్క సంఖ్యను బైఫర్కేట్ చేసుకోవాలి. 100 స్కూల్స్ ఉన్నాయి ఒక జిల్లాలో, 5 ఆఫీసర్స్ ఉంటే 20 చేయండి. 150 ఉన్నాయి, 10 మంది ఆఫీసర్స్ ఉన్నారు, 15 చేయండి. మొత్తానికి ఒక్కటి కూడా మిస్ కాకుండా కంపల్సరీ మ్యాండేటరీగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ టాప్ టు బాటమ్ పోయి వాళ్ళతో మనం ఫ్రెండ్స్ మీకు కమిషనర్ గారు పంపిస్తారు. ఇది నెల రోజుల లోపల కంపల్సరీ ప్రతి జిల్లా ఎస్పీ